Yes, welcome to Tradables. So, heroes Nifty flat ga close అయినట్లు around 7 points up. Closing wise, one of the best closings. So, మనకి అక్టోబర్లో ఫస్ట్ సెషన్ 25,010 దగ్గర క్లోజ్ అయింది. మళ్ళీ నిన్న కూడా 25,010 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 25,017.75 సెటిల్మెంట్ ప్రైస్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. ఈరోజు సెంటిమెంట్ వైజ్ మనకి 21 నెగిటివ్ అండ్ 21 పాజిటివ్ అండ్ 29 నెగిటివ్లో ఉన్నాయి. సో లాస్ట్ పాజిటివ్ సైడ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ అండ్ ఎల్ఎన్టీ కాంట్రిబ్యూట్ చేస్తే, నెగిటివ్ సైడ్ మేజర్లీ రిలయన్స్, హెచ్యుఎల్ అండ్ ఐటీసీ. సో కమింగ్ టు వీక్లీ సెంటిమెంట్, సో వీక్లీలో స్టిల్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. 32 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్ సైడ్ అండ్ 18 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్ సైడ్ ఉన్నాయి. సో మేజర్లీ ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇక్కడ ఐటీసీ, హెచ్యుఎల్ అండ్ కోటాక్ బ్యాంక్ డౌన్ సైడ్ ఉన్నాయి. సో మనకి ఇంకొక 3 days సెషన్స్ ఉన్నాయి మంత్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో సెంటిమెంట్ వైజ్ 28 పాజిటివ్ అండ్ 22 నెగిటివ్ ఉన్నాయి. సో బోత్ వీక్లీ అండ్ మంత్లీ రెండు కూడా పాజిటివ్ సెంటిమెంట్సే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కమింగ్ టు ఇండెక్స్ మూవర్స్, సో ఇది మనం ఏదైతే నిన్న డెవలప్ చేసామో నిఫ్టీ ప్లస్, సో ఇందులో మేజర్లీ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ అండ్ రిలయన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ హ్యాస్ మోర్ దెన్ 35% వెయిటేజ్ అండ్ నిఫ్టీ, అండ్ ఐటీ నిఫ్టీ మోర్ దెన్ 17% అండ్ రిలయన్స్ అబౌట్ 10% వెయిటేజ్ ఉంది. సో మూడు క్లబ్ చేస్తే మనకి మోర్ దెన్ 60% వెయిటేజ్ ఉంది. సో ఇక్కడ ఎలాంటి ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ ఉంది మనకి ఎప్పటికప్పుడుకి ఒకే గ్లాన్స్లో రావాలని చెప్పి ఈ విధంగా డిజైన్ చేసాం. సో ఈరోజు మనకి రేంజ్ కూడా అబౌట్ 100 points నిఫ్టీ, వెరీ స్మాల్ రేంజ్ అని చెప్పొచ్చు. సో హై 25,073, ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ హై 25,078. సో 25,078 అయితే ఈరోజు టచ్ చేయలేదు. సో 25,073 మాత్రమే ఉంది. ఈరోజు లో కూడా 24,973. సో రెండింటి మధ్య రేంజ్ అబౌట్ 100 points. సో ఇక్కడ ఏవైతే మనం అబ్జర్వేషన్స్ మెన్షన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా 16 అబ్జర్వేషన్స్. సో ఈ అబ్జర్వేషన్స్ భవిష్యత్తులో ఇంకా పెరగచ్చు. సో నిన్న 15 ఉన్నాయి, ఇవాళ ఇంకొక అబ్జర్వేషన్ యాడ్ చేసాం. సో టోటల్ 16 అబ్జర్వేషన్స్. సో ఇంట్రాడేకి వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 16 అబ్జర్వేషన్స్ ఓన్లీ 4 మాత్రమే పాస్ అయ్యాయి. సో పాజిటివ్ సైడ్ 4 మాత్రమే పాస్ అయ్యాయి, నెగిటివ్ సైడ్ అయితే ఏ ఒక్క అబ్జర్వేషన్లో కూడా లేదు. సో రిమైనింగ్ 12 మనకి న్యూట్రల్లో ఉన్నాయి, అంటే అటు పాజిటివ్ సైడ్ కానీ ఇటు నెగిటివ్ సైడ్ కానీ లేదు. అందుకే మనకి ఇక్కడ యారో మార్క్, టిల్ట్ యారో వచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఇంట్రాడేలో చూస్తే చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది కంపేర్ టు నిఫ్టీ. సో ఇక్కడ 15 అవుట్ ఆఫ్ 16 అయితే మనకి అబ్జర్వేషన్స్ సక్సెస్ అయినట్లు కనిపిస్తుంది. సో ఒక్క అబ్జర్వేషన్ న్యూట్రల్లో క్లోజ్ అయింది. ఐటీ నిఫ్టీ కూడా మన న్యూట్రల్లోనే క్లోజ్ అయింది. సో 6 అబ్జర్వేషన్స్ అవుట్ ఆఫ్ 16 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. సో 1 అవుట్ ఆఫ్ 16 నెగిటివ్ సైడ్ ఉంది. సో అనదర్ 9 మనకి న్యూట్రల్లో ఉన్నాయి. సో 9 డామినేషన్ కాబట్టి ఇక్కడ న్యూట్రల్ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా రిలయన్స్ అయితే ఈరోజు మేజర్ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూటర్. సో ఇక్కడ మనకి ఒక్కటి కూడా సక్సీడ్ అవ్వలేదు పాజిటివ్ సైడ్. సో 15 అవుట్ ఆఫ్ 16 మనకి ఇక్కడ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్. అందుకే నిఫ్టీలో పెద్ద మొమెంటం అయితే లేదు. సో బ్యాంక్స్ మార్నింగ్ ఒక పాయింట్ నుండి అంటే అరౌండ్ 50,938 మార్క్. సో సమ్వేర్ 51,000 దగ్గర బ్యాంక్స్కి నిన్న అదే చెప్పుకున్నాం. 51,000 మార్క్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో లాస్ట్ 2 days అంటే థర్స్డే అండ్ ఫ్రైడే క్లోజ్ అవ్వలేదు. నిన్న ఫస్ట్ టైం 51,000 మార్క్ అబౌవ్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ అదే లెవెల్లో మార్నింగ్ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ క్లోజింగ్ మనకి 51,278 లెవెల్ క్లోజ్ అయింది. సో సక్సెస్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కొంత రికవరీ వచ్చినట్లు కనిపిస్తుంది. ఐటీ అండ్ రిలయన్స్లో అయితే పెద్దగా మూమెంటం లేదు, బట్ ఓవరాల్గా ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీక్లీ చార్ట్ చూద్దాం మనం. సో వీక్లీలో మనకి నిఫ్టీ మార్నింగ్ నుంచి కూడా చాలా స్టడీగా ఉంది. సో వీక్లీ అంటే నిన్న డేటా నుంచి వస్తుంది. సో 15 అవుట్ ఆఫ్ 16 మనకి సక్సీడ్ అయి ఉన్నాయి, అండ్ ఒకటి కూడా ఫెయిల్ అవ్వలేదు. సో ఒకటి మాత్రం న్యూట్రల్లో ఉంది. సో పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. సిన్స్ మార్నింగ్ మనకి ఈవెన్ నిన్నటి నుండి కూడా మనకి పాజిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ ఈ వీక్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్ సైడే ఉంది. సో ఐటీ కూడా మార్నింగ్ నుంచి పాజిటివ్లోనే ఉంది. ఒక రిలయన్స్ మాత్రమే మనకి న్యూట్రల్లో ఉంది వీక్లీలో వచ్చేటప్పటికి. అదేవిధంగా మంత్లీలో ఇక్కడ 8 అవుట్ ఆఫ్ 16 సక్సీడ్ అయి ఉన్నాయి పాజిటివ్ అబ్జర్వేషన్స్, నెగిటివ్ అయితే 0లో ఉంది. సో అనదర్ 8 న్యూట్రల్లో ఉన్నాయి. సో ఇక్కడ స్టిల్ మనకి న్యూట్రలే ఇండికేట్ చేస్తుంది.
నిఫ్టీలో అయితే మంత్లీ క్యాండిల్. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఒకే ఒక్కటి పాస్ అయ్యింది, రిమైనింగ్ 9 ఫెయిల్ అయ్యి ఉన్నాయి. సో 9 + 1 10, అనదర్ 6 మనకి ఇంకా అయితే ఒక న్యూట్రల్ జోన్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మంత్లీలో మనకి 13/16 స్కోర్ ఉంది. సో రిలయన్స్ కూడా మనకి కొంచెం అటు ఇటుగా ఉంది, అందుకే ఇక్కడ న్యూట్రల్ సింబల్ వస్తూ ఉంది. సో ఇక ఇయర్లీకి వచ్చేటప్పుడు నిఫ్టీ 16/16 చాలా స్ట్రాంగ్గా ఉంది పాజిటివ్ సైడ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 14/16, బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ యారోని ఇండికేట్ చేస్తుంది. ఐటీ నిఫ్టీ కూడా 16/16 అప్ యారో ఇండికేట్ చేస్తుంది. రిలయన్స్ కూడా 16/16 ఇన్ ఇయర్లీ క్యాండిల్. సో ఇక్కడ ఓవరాల్గా మనకి వీక్లీ కొంత పాజిటివ్గానే ఉన్నాయి ఆల్ 3 మేజర్ ఇండిసెస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ. సో రిలయన్స్ మాత్రం న్యూట్రల్లో ఉంది. ఇంకా స్టిల్ రిలయన్స్లో ఏమి డౌన్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేయలేదు లాస్ట్ 2 days డేటాను బట్టి చూస్తే. ఇక మేజర్ ఇండిసెస్ చూద్దాం. సో నిఫ్టీ యాజ్ పర్ మంత్లీ డేటా మనకి 25,000 మార్క్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ విచ్ ఈస్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ లాస్ట్ మంత్ డేటా. సో 25,000. సో లాస్ట్ 2 days ఇవాళ అండ్ నిన్న మండే అండ్ ట్యూస్డే 2 రోజులు కూడా ఆ మార్క్ అబోవే క్లోజ్ అయింది, 25,000 మార్క్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ ఈజ్ 25,237. సో 25,237. సో నెక్స్ట్ 3 daysలో ఇది టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే మార్కెట్ 2 days 25,000 మార్క్ అబోవే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా 25,270 ఒకటి ఇండికేట్ చేస్తుంది మంత్లీ రెసిస్టెన్స్. సో 25,300 వరకు కూడా నెక్స్ట్ 3 daysలో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో వీక్లీ డేటా కూడా మనకి 24,950 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయింది ఇప్పుడు. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా మార్కెట్ ఆ దరిదాపుల్లో కూడా రాలేదు, 24,950. సో ఇవాళ 25,012 పైన మార్కెట్ సెటిల్మెంట్ అయ్యింది. సో రేపు 25,082, 123, 171, 200 ఈ లెవెల్స్ అన్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న ఈరోజు 2 రోజులు కూడా 51,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో 51,000 మార్క్ కొన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే 51,127 విచ్ ఈస్ ఈక్వల్ టు 23.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఇవాళ 51,553 ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే మార్కెట్ రాలేకపోయింది, 51,404. సో ఈ నిన్న ఇవాళ 2 రోజులు కూడా మనకి అదే లెవెల్ని ఇండికేట్ చేస్తూ ఉంది. సో 51,404. సో ఇక్కడ 51,553 పైన క్లోజ్ అయితేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా ఒక మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 38.2% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో 51,553 పైన మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా క్లోజ్ అవ్వాలి, లేదా 1 day అయినా క్లోజ్ అవ్వాలి. అక్కడి నుంచి ఒక మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐటీ ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. సో ఐటీలో మనకి మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 41,700 లెవెల్. సో 41,700 అనేది మనకి లాస్ట్ మంత్ హైని ఇండికేట్ చేస్తుంది, 41,381. సో బోత్ నిఫ్టీ అండ్ ఐటీ 2 కూడా లాస్ట్ మంత్ రేంజ్ ఏదైతే ఉందో 100% పైనే ట్రేడ్ అయ్యాయి. నిన్న ఇవాళ 2 రోజులు కూడా బోత్ ఐటీ అండ్ నిఫ్టీ. సో బ్యాంక్స్ మాత్రం స్టిల్ ఇంకా లాస్ట్ మంత్స్ రేంజ్లో 38.2% కిందనే, అదేవిధంగా 23.6% మధ్యలోనే ట్రేడ్ అవుతున్నాయి. సో బ్యాంక్స్ 38.2 అబవ్ మూవ్ అయితే మాత్రం కొంత నిఫ్టీ కూడా ఇంకా కొంచెం స్పీడ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ అబవ్ దట్ 100% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్, దట్ ఈస్ 41,400 లెవెల్. సో 41,400 లెవెల్ ఇంపార్టెంట్ ఇక్కడ. దీనిపైన ట్రేడ్ అవుతున్నంతసేపు 42,600 లెవెల్ వరకు కూడా ఐటీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్ డైలీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ 28 నెగిటివ్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తున్నాయి. సో ఈరోజు మేజర్లీ ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫినాన్స్, మారుతి, బజాజ్ ఫినాన్స్ అరౌండ్ 2 to 2.5% అప్ మూవ్ చూసాం. సో నో హెవీ వెయిట్స్. సో నెగిటివ్ సైడ్ మనకి టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్ఈఎల్ అండ్ టాటా మోటార్స్ అరౌండ్ 1.5% to 2% నెగిటివ్ సైడ్ అయితే చూసాం. ఇక మనకి మంత్లీ క్యాండిల్ ఇంకొక 3 days మిగిలి ఉంది. సో వీటిలో ఏమైనా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? సో శ్రీరామ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, టెక్కెమ్, బజాజ్ ఫిన్సర్ మోర్ దెన్ 5% అప్ అయ్యాయి ఈ మంత్లో. అదేవిధంగా వీక్ సైడ్ చూస్తే సో పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, మారుతి, టాటా మోటార్స్, అల్ట్రాసెమ్కో మోర్ దెన్ 5% నెగిటివ్లో ఉన్నాయి. స్టిల్ చూద్దాం, ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో ఇక్కడ కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందేమో చూద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ మనకి మేజర్లీ
ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఒక బిగ్ రౌండ్ నెంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్ 25,000 మార్క్ అబోవ్ లాస్ట్ 2 days సస్టైన్ అయింది. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుండి నెక్స్ట్ మూవ్ యాజ్ పర్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ 25,237. అదేవిధంగా ఇక్కడ మనకి 25,458 పైన 2 రోజులు క్లోజ్ అయింది. సో 25,032.43 నిన్న ఇవాళ 2 రోజులు కూడా క్లియర్ అయినప్పటికీ మనకి బిలోనే మార్కెట్ క్లోజ్ అయ్యింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్డిల్ ఇక్కడ 25,270 కనిపిస్తుంది. ఇక్కడ అదేవిధంగా 25,237. సో ఇన్ బిట్వీన్ 25,300 to 250 మనకి మార్కెట్ నెక్స్ట్ 2-3 డేస్లో మూవ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.